నేను ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎల్ఐలు కానీ లైన్ మ్యాన్ కానీ ఏఈలు కానీ డిఈలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, మీరు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉండొచ్చు, మీరు ఆలోచించండి. మా లీడర్ల మీద ఒత్తిడి తీసుకురాకండి. ఈ రోజు స్మార్ట్ మీటర్లు వచ్చినాయి అని చెప్పేసి మీటర్ లీడర్లందరూ ఉపాధి పోతే మీరు సంతోషంగా ఉండరు. ఈ రోజు మేము చచ్చిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ ఉద్యోగాలు ఉంటున్నాయని చెప్పేసి మీరు సంతోషంగా నవ్వుకుంటుంటారు. అదాని అనేటువంటి ఆంబోతు ఈ వ్యవస్థలోకి వస్తే రేపు మొత్తం పర్మనెంట్ ఉద్యోగులందరినీ కూడా చంపేస్తాడు. అప్పుడు ఏడ్చేవాడు కూడా మీకు దిక్కున్నాడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. పలకరించే నాదుడు కూడా ఉండరు మీకు. అందుకనే ఈ రోజు ఈ వ్యవస్థకు మీరు సహాయం చేసి మీరు కాపాడుకుంటే రేపు మీకు బాధ వస్తే మీరు మేము కలిసి ఆడవచ్చు, మీరు మేము కలిసి కావచ్చు, మీరు మేము కలిసి పోరాడవచ్చు అని చెప్పేసి ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగులకు అధికార యంత్రాంగాన్ని కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకనే మిత్రులారా, ఈ రోజు ఈరోజు మీటర్ రీడర్ల సమస్య కాదు, స్మార్ట్ మీటర్లతో పోదు. రేపు డిస్కమ్లు అప్పచెప్తారు, లైన్లు అప్పచెప్తారు, మెయింటెనెన్స్ అప్పచెప్తారు. అన్ని అప్పచెప్పిన తర్వాత దీన్ని మాట్లాడేవాడు ఉన్నాడు, అడిగేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగులందరూ కూడా ఆలోచించి వీళ్ళ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మీ కింద పనిచేసేటువంటి పిల్లలు వీళ్ళు అనేక సంవత్సరాలుగా మీతో చేదోడు వాదోడుగా మీరు ఏ పని చేసినా మీరు 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చులు ఇచ్చినా అయ్యకపోయినా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాత్రి మొదలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఈ సంస్థలోనే మీ కిందనే పనిచేస్తాం, నెలవారీ వేతనం ఇవ్వండి అనే డిమాండ్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి వీళ్ళను బలపరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా